జై శ్రీరామ్. కిష్కింధకు రాజైన వాలి ఇంద్రపుత్రుడు. అతనికి పట్టాభిషేకం కానుకగా స్వర్గాధిపతి మహేంద్రుడు నందనవనంలోని అద్భుత ఫల వృక్షాలు అనేకం కానుకగా ఇచ్చాడు. వాటితో వాలి మధువనం అనే పేరుతో గొప్ప వనం ఏర్పాటు చేశాడు. దానికి తనంత బలవంతుడైన సుగ్రీవుడు రాజ్యంలో ఉంటే సమస్యని ఆ మధువనానికి కాపలా బాధ్యత సుగ్రీవునికి అప్పగించబడింది. తన మిత్రులైన వానరులు మినహా దేవగంధర్వులకు కూడా ప్రవేశం లేదని శాసనం చేశాడు. గంధర్వంశతో జన్మించిన పనాసుడనే వానరరాజుకి రుమా అనే కుమార్తె ఉంది. పనాసుడు కులపర్వతాల్లో ఒకటైన పారియాత్రానికి రాజు. ఇప్పటి ఆరావళి పర్వత శ్రేణి. ఒకసారి రుమాదేవి తన చెలికత్తెలతో మధురవనంలోకి రహస్యంగా ప్రవేశించింది. వాలి ఆజ్ఞ అనుసారం ఎవరిని అనుమతించని సుగ్రీవుడు రుమాదేవిని చెలికత్తెలతో సహా బంధించాడు. సుగ్రీవుడి అందచందాలకు గుణగణాలకు ముచ్చటపడి రుమాదేవి అతన్ని వివాహం చేసుకోమని కోరింది. సుగ్రీవుడు ఆ అభ్యర్థనని అంగీకరించినప్పటికీ ఇవాల్టి కుర్రకారులా మేము ప్రేమించుకున్నాం, మాకు నచ్చింది చాలు అనుకోకుండా పెద్దల అంగీకారంతో మాత్రమే వివాహం చేసుకుంటానని స్వామి హనుమతో రాయబారం పంపి పనాసుడు మరియు వాలి అంగీకారంతోనే రుమాదేవిని చేపట్టాడు సుగ్రీవుడు. అంతటి నిగ్రహ సంపన్నుడు, ధర్మశీలుడి కనుకే శ్రీరామచంద్ర ప్రభువుకి స్నేహితుడయ్యాడు. ధర్మో రక్షితి రక్షితాః. స్వస్తి.